మాదాపూర్లోని సున్నం చెరువులో నీటిని పరీక్షించిన హైడ్రా అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. సున్నం చెరువులో భూగర్భ జలాలను పరిశీలించారు. సున్నం చెరువులో నీరు హానికరమని హైడ్రా నిర్ధారించింది. పలు నమూనాలు పరీక్షించగా అధిక మొత్తంలో సీసం, కాడ్మియం, నికెల్ ఉన్నట్లు గుర్తించారు. సున్నం చెరువుల్లో బోర్లు వేసి ట్యాంకర్లతో మాదాపూర్లోని పలు హాస్టళ్లకు సరఫరా చేస్తున్నారు నీటి వ్యాపారులు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం సదానందం అందిస్తారు. కనీసం వాడడానికి ఉపయోగించుకోవడానికి కూడా వీల్లేని నీటిని డైరెక్ట్గా తాగడానికి అమ్మేస్తున్నారు. సిటీలో ఉన్నటువంటి చాలా వరకు చెరువులు కాలుష్యంతో ఖరాబ్ అయిపోయాయి. సో వాటి పక్కనే బోర్లు వేసి వాటి నుంచి తీసిన వాటర్ అన్నిటిని కూడా ముఖ్యంగా కమర్షియల్ ఏరియాల్లో అలాగే హాస్టల్స్లో హోటల్స్కి సప్లై చేసుకుంటూ వాటినే తాగడానికి ఇస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఎక్కడ వాటిని తాగడానికి కాదు కదా, ఉపయోగించడానికి కూడా వీలుండదని ఇటు పీసీబీ అధికారులు హైడ్రా కూడా చెప్తుంది. అయినా కూడా ఇటు నీటి వ్యాపారులు మాత్రం వాళ్ళ దందా అయితే ఆపట్లేదు. ఎట్ ప్రజెంట్ మనం సున్నం చెరువు వద్ద ఉన్నాము. సో ఈ సున్నం చెరువు పక్కనే చాలా వరకు ప్రైవేట్ నీటి దందా నడుస్తూ ఉంటుంది. సో ఇది ఎప్పుడూ నడిచేదే. సో మనం రీసెంట్గా చూసాము, లాస్ట్ సమ్మర్లో కూడా, అంటే రీసెంట్గా వెళ్ళిన సమ్మర్లో కూడా ఈ 100 ఫీట్ రోడ్డు మాదాపూర్ లాంటి ఏరియాల్లో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో అట్లాంటి ప్లేసెస్కి వాటర్ అంతా కూడా ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సున్నం చెరువు పూర్తిగా కాలుష్యంతో ఖరాబ్ అయిపోయింది. సో దీని పక్కనే ఈ సున్నం చెరువు పక్కనే బోర్లు వేసి సో ఇక్కడి నుంచి ట్యాంకర్ల ద్వారా ఆ వాటర్ని అంతా కూడా ఈ 100 ఫీట్ రోడ్డు మాదాపూర్ హైటెక్ సిటీ వరకు చాలా వరకు తరలించారు. సో కానీ ఈ చెరువులో ఉన్న నీటితో పాటు ఆ భూగర్భ జలాలు కూడా పూర్తిగా పాడయ్యాయి. ఇవి వాడడానికి వీల్లేదంటూ కూడా రీసెంట్గా ఇటు హైడ్రా పీసీబీ కలిసి చేసినటువంటి ఒక సర్వేలో క్లియర్గా తెలిసింది. సో దీనిలో ముఖ్యంగా నికెల్ అలాగే కాడ్మియం దీంతో పాటు సీసం ఈ 3 కెమికల్స్ కూడా ఉండాల్సిన మోతాదు కంటే చాలా అధికంగా ఉన్నాయి. అవి కూడా డైరెక్ట్గా చెరువులో తీసిన వాటర్ కాదు. సో ఇక్కడ చెరువు పక్కన వేసినటువంటి బోర్ల నుంచి తీసిన వాటర్ని డైరెక్ట్గా వీరు ఎవరైతే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ట్యాంకర్స్, ఇవన్నీ కూడా వాటర్ ట్యాంకర్స్ ఇక్కడి నుంచే అంతటా ఎక్స్పోర్ట్ చేస్తారు ఇటు హైటెక్ సిటీ మాదాపూర్ 100 ఫీట్ రోడ్ సైడ్. సో దీనిలో నుంచి కలెక్ట్ చేసిన వాటర్ శాంపిల్స్ని టెస్ట్ చేస్తే చాలా ఏవి కూడా ఇవి తాగడానికి అలాగే ఉపయోగించడానికి అస్సలు కూడా వీలు పడని వాటర్ని వీళ్ళు సప్లై చేస్తున్నారంటూ కూడా రీసెంట్గా పీసీబీ చేసినటువంటి రిపోర్ట్లో వచ్చింది. సో యాక్చువల్గా దీనిలో సీసం అంటే ఎల్ఈడి పీబీ ఉండాల్సిన దానికంట 12 టైమ్స్ ఎక్స్ట్రాగా ఉందంటూ కూడా అధికారులు చెప్పారు. యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1 లీటర్లో 0.01 mm సీసం ఉండాలి. అట్లా ఉంటే ఓకే. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న